రాజకీయాల్లో ఓటమి శాశ్వతం కాదు, ప్రజాదరణే అసలైన బలం. ఆంధ్రప్రదేశ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్ల నుంచి కేవలం 11 స్థానాలకు పడిపోయి ఊహించని పరాజయాన్ని మూటకట్టుకుంది. అయితే ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యక్తిగత ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఆయన చేపడుతున్న పర్యటనలకు వస్తున్న జనసందోహమే దీనికి నిదర్శనం. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి భారీ విజయం సాధించినప్పటికీ వైసీపీకి ఉన్న 40% ఓటు బ్యాంకు చెక్కు చెదరకపోవడం గమనార్హం. సీట్ల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ గణనీయమైన ఓటర్లు నేటికీ జగన్ వెంటే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోగలిగితే రాబోయే ఎన్నికల్లో వైసీపీ పుంజుకునే అవకాశం ఉంది. 40% స్థిరమైన ఓటు బ్యాంకుకు తోడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా మరికొంత శాతాన్ని చేజిక్కించుకుంటే 3 పార్టీలు కలిసినా జగన్ మళ్లీ విజయం సాధించే అవకాశం ఉంది. ఎన్నికల ఓటమి తర్వాత కొంత స్తబ్దత నెలకొన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించడంతో వైసీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు భారీగా తరలి వస్తుండడం ఆయన పట్ల ఉన్న ఆదరణను మరోసారి చాటి చెబుతోంది. అయితే ఈ ప్రజాదరణను ఓట్లుగా మలుచుకోవడంలో పార్టీ ఏ మేరకు విజయం సాధిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో కూటమి దూకుడుకు చెక్ పెట్టి మళ్లీ పీఠాన్ని దక్కించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేస్తున్న మాస్టర్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.